హైదరాబాద్ ప్రజాభవన్లో బీసీ నేతలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. ఉదయం 11 గంటలకు జరిగే భేటీలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో కలిసి కులగణన, బీసీ రిజర్వేషన్లపై నేతలతో చర్చించనున్నారు. ప్రభుత్వం అన్ని వర్గాలకు చేస్తున్న మేలును వివరించనున్నారు సీఎం. కులగణనలో పాల్గొనని వారికి మరో అవకాశం ఇవ్వడం, 42% బీసీ రిజర్వేషన్ల కోసం ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు పెట్టి చట్టం కోసం తీర్మానం చేయడం వంటి అంశాలపై డిస్కస్ చేయనున్నారు. రైట్, ఇదే విషయంపై మరింత సమాచారం యాదగిరి అందిస్తారు. యాదగిరి, బీసీ నేతలతో సీఎం భేటీకి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? అవునిత, మరికొద్దిసేపట్లో ప్రజాభవన్లో బీసీ రిజర్వేషన్లు, కులగణన సర్వేకి సంబంధించిన అంశం మీద సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశం నిర్వహించున్నారు. అయితే ఇందులో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో పాటు కాంగ్రెస్కి సంబంధించినటువంటి బీసీ నాయకులు, తర్వాత ఎమ్మెల్సీలు, ఎంపీలు, తర్వాత వివిధ కార్పొరేషన్లకు సంబంధించినటువంటి చైర్మన్లు కూడా ఈ సమావేశంలో పాల్గొనున్నారు. అయితే ఈ ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్నటువంటి ఈ కులగణన సర్వే, తర్వాత బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పేసి ఇచ్చినటువంటి హామీ, దీంతో పాటు ఇక మార్చి మొదటి వారంలో ఈ కులగణన సర్వేకి సంబంధించి ప్రత్యేకంగా క్యాబినెట్ నిర్వహించి క్యాబినెట్లో ఆమోదం తెలిపిన తర్వాత అదే వారంలో అంటే మార్చి మొదటి వారంలోనే ప్రత్యేక అసెంబ్లీ నిర్వహించి దీన్ని ఆమోదం తెలిపే విధంగా చేస్తాము. ఎట్లా ముందుకెళ్తున్నాము ఏంటి, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం చిత్తశుద్ధితో బీసీలకు ఏం చేస్తున్నది, ఇట్లా పూర్తిగా వీటన్నిటిపైన కూడా బీసీ నాయకులకు సీఎం రేవంత్ రెడ్డి అవగాహన కలిగించనున్నారు. ఇది ప్రజల్లో క్షేత్రస్థాయిలో తెలంగాణలో ప్రతి బీసీ ప్రజలకు ఇది చేరే విధంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పేసి ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి బీసీ నాయకులకు దిశ నిర్దేశం చేయనున్నారు. ఇక ఇక్కడ ఈ అసెంబ్లీలో ప్రత్యేకంగా ఆమోదం తెలిపి తీర్మానం పెట్టిన తర్వాత కేంద్రం పైన ఒత్తిడి పెంచాలి. మార్చి 10 నుంచి పార్లమెంటు సమావేశాలు కూడా జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఆ పార్లమెంటు సమావేశాల్లోనే ఈ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశం మీద చట్టబద్ధత తీసుకొచ్చే విధంగా, ఒత్తిడి పెంచే విధంగా ఎట్లా ముందుకెళ్ళాలి ఏంటి, ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలేంటి, ఇట్లా ఓవరాల్గా వీటన్నిటిపైన కూడా బీసీ నేతలకు దిశానిర్దేశం చేసే అవకాశం ఉంటుంది. ఇక ప్రతిపక్షాలు కూడా ఇప్పటికే ఈ కులగణన సర్వేకి సంబంధించిన అంశంలో ప్రతిపక్షాలు ఇప్పటికే పలు రకాల ఆరోపణలు కూడా చేస్తూ ఉన్నాయి. కరెక్ట్గా చేయలేదని కొంతమంది, ఇంకా లెక్కలు కూడా కరెక్ట్గా లేవని మరికొంతమంది, ఇట్లా రకరకాల చర్చలు వస్తున్నాయి. సో ప్రతిపక్షాల నుంచి ఈ విమర్శలకు సంబంధించి కూడా ఎట్లా వాటిని ఎదుర్కోవాలి, ఎట్లా ప్రజలకు అవగాహన కల్పించాలి, ప్రతిపక్షాలు ఏవైతే ఈ తప్పుడు ఆరోపణలు చేస్తున్నాయో వాటిని కొట్టి పారేసే విధంగా మనం ఎట్లా ప్రజల్లోకి వెళ్ళాలి, ఎట్లా ఈ కులగణన సర్వేకి సంబంధించి అవగాహన కల్పించాలి, తర్వాత ఈ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా శుద్ధశుద్ధం ఉన్నది అనే అంశం పైన పూర్తి స్థాయిలో గ్రౌండ్ లెవెల్లో తీసుకెళ్లే విధంగా అవగాహన కల్పించాలని చెప్పేసి ఇవాళ బీసీ నాయకులకు సీఎం రేవంత్ రెడ్డి చెప్పే అవకాశం ఉంటుంది. ఇక మార్చి 10న చలో ఢిల్లీ కార్యక్రమం కూడా ఇప్పటికే ఆల్రెడీ ప్రకటించారు కాబట్టి చలో ఢిల్లీ, ఈ ఢిల్లీకి సంబంధించిన దాంట్లో కూడా ప్రభుత్వ పెద్దలతో పాటు తర్వాత పార్టీకి సంబంధించినటువంటి బీసీ నేతలు, తర్వాత ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి అన్ని పార్టీల అధ్యక్షులు కూడా లేఖలు రాసి వాళ్ళందరినీ కూడా ఏదైతే ఈ కులగణన సర్వేకి సంబంధించి రిపోర్ట్ ఉందో దాంతోపాటు బీసీ రిజర్వేషన్లకు సంబంధించి రెండింటికి కూడా మద్దతు తెలిపే విధంగా వాళ్ళకు కూడా లేఖలు రాసే అవకాశం ఉంది. కాబట్టి దానికి సంబంధించి కూడా మనము ఎప్పుడు లేఖలు రాయబోతున్నాము, వాళ్ళందరినీ కూడా ఎట్లా మద్దతు తీసుకోవాలనుకుంటున్నాము. సో అందరినీ కూడగట్టుకొని ఈ రెండు అంశాలు ప్రధానంగా బీసీ కులగణనకు సంబంధించి, తర్వాత ఈ బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన అంశంలో ఎట్లా ముందుకెళ్ళాలి, దీన్ని మనము చట్టబద్ధత కల్పించాలంటే ఎట్లా కలిసికట్టుగా పోరాడాలి, ఇట్లా ఓవరాల్గా వీటన్నింటిపైన కూడా దిశానిర్దేశం చేసే అవకాశం ఉంటుంది. ఇక పార్లమెంటులోనే ఈ రిజర్వేషన్లకు సంబంధించి 42% బీసీలకు రిజర్వేషన్లకు సంబంధించి చట్టబద్ధత చేసే విధంగా, ఒత్తిడి పెంచే విధంగా ఇటు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పార్టీల అధ్యక్షులకు మద్దతు ఇవ్వాలని కోరడము, తర్వాత కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి సంబంధించి ప్రభుత్వ పెద్దలకు సంబంధించి వాళ్ళని కూడా కలవడము, ప్రధాని నరేంద్ర మోడీని కలవడము, వాళ్ళతో పాటు అంటే తెలంగాణలో చేసినటువంటి కులగణన సర్వే, తర్వాత బీసీలకు 42% రిజర్వేషన్లకు సంబంధించి చట్టబద్ధతకు సంబంధించిన అంశంలో మద్దతు తెలపాలని చెప్పేసి వాళ్ళతో పాటు ఇతర పార్టీలకు సంబంధించి జాతీయ పార్టీలకు సంబంధించిన నేతలను కూడా కలిసి మద్దతు కోరే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఓవరాల్గా ఈ ఈ బీసీ కులగణన, తర్వాత బీసీ సంబంధించినటువంటి ఈ 42% రిజర్వేషన్లకు చట్టబద్ధత, ఈ రెండు అంశాల విషయంలో ఇటు రాష్ట్ర పార్టీ నేతలతో పాటు రాష్ట్రాల్లో ఉన్నటువంటి బీసీ నేతలు, బీసీ సంఘాల నేతలు, తర్వాత దేశంలో ఉన్నటువంటి వివిధ పార్టీలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా మద్దతు కోరే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటన్నిటిని కూడా ఎట్లా ముందుకెళ్తాము, ఎవరెవరిని మద్దతు కోరే అవకాశం ఉంటుంది. పూర్తి స్థాయిలో రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ నేతలంతా కూడా
తెలంగాణ ప్రభుత్వం చేసినటువంటి ఈ కులగణన సర్వేకి సంబంధించినటువంటి అంశంలో పాజిటివిటీ వచ్చే విధంగా వాళ్ళ నమ్మకం కలిగే విధంగా ఎట్లా ముందుకెళ్ళాలి, ఎట్లా అవగాహన కల్పించాలి అనే అంశంలో పూర్తి స్థాయిలో ఇవాళ జరుగుతున్నటువంటి ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పలు సూచనలతో పాటు దిశానిర్దేశం చేయడం, తర్వాత కొన్ని ప్లానింగ్లు చేసుకొని జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అవగాహన సదస్సులు నిర్వహించడం, బీసీలకు ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలపైన అవగాహన కల్పించే విధంగా పలు సూచనలు చేసే అవకాశం అయితే ఉంటుంది మౌనిత.